వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది విజయవాడలో. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. సో ఆ యొక్క విగ్రహ విశేషాలు చూసుకుందాం. సో దీన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా పిలుస్తారు. దీని యొక్క హైట్ మొత్తం 206 అడుగులు. యాక్చువల్గా ప్లింత్ హైట్ వచ్చేసరికి 81 ఫీట్స్, విగ్రహం వచ్చేసరికి 125 ఫీట్స్ అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూసుకుంటే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పి, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారనమాట. సో ఈ మధ్య తరచుగా కొన్ని విగ్రహ ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పేర్లు కూడా చూసుకుందాం. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటే ఆది శంకరాచార్య విగ్రహం అనమాట. ఇది ఎక్కడ ఆవిష్కరించారంటే మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ దగ్గర ఆవిష్కరించారు. దీని యొక్క హైట్ వచ్చేసరికి 108 అడుగులు. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటే ఆది శంకరాచార్యకి సంబంధించి. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే రామానుజ, ఎక్కడంటే తెలంగాణలో. దీనికి సంబంధించిన హైట్ వచ్చేసరికి 216 ఫీట్లు అనమాట. అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలుస్తారు. సో ఈ యొక్క విగ్రహం ఎక్కడంటే గుజరాత్ కేవాడి అనే ప్రాంతంలో, మొత్తం 182 మీటర్లు అనమాట. సో ఈ యొక్క మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంటుంది అనమాట. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ ఆవిష్కరించారంటే విజయవాడ. మరొక అంశం చంద్రుడి ఉపరితలంపై జపాన్ ల్యాండర్. సో ఏంటంటే లేటెస్ట్గా చంద్రుడిపైకి మరొక దేశం సాఫ్ట్ ల్యాండింగ్ చేసిందనమాట. ఏంటంటే జపాన్ లేటెస్ట్గా జరిగింది. సో ఇప్పటిదాకా చంద్రుడి యొక్క ఉపరితలం పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలు మొత్తం 4, లేటెస్ట్గా జపాన్తో కలుపుకుంటే 5. ఫస్ట్ ఆ 4 దేశాలు చూసుకుంటే అమెరికా, రష్యా, చైనా, ఇండియా. లేటెస్ట్గా జపాన్ చేరింది. అసలు ఈ యొక్క జపాన్ అనేది పోయిన సంవత్సరం స్లిమ్ అనే వ్యోమనౌకని చంద్రుని యొక్క ఉపరితలానికి పంపించింది. స్మార్ట్ ల్యాండింగ్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అని చెప్పి. సో ఏంటంటే ఆ యొక్క టెక్నాలజీ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక జపాన్ వాళ్ళు టెక్నాలజీ వాడారు. ఏదైతే మనం అనుకున్న ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా యొక్క ల్యాండర్ అనేది రీచ్ అవ్వాలని చెప్పి ఒక పరికరం యొక్క ఉద్దేశం అనమాట. సో ఏంటంటే స్టార్టింగ్ ఏదైతే మనం నిన్న అంటే శుక్రవారం 8:50కి ల్యాండ్ అయిందనమాట చంద్రుని యొక్క ఉపరితలంపైకి. స్టార్టింగ్ సేఫ్టీగా ల్యాండ్ అయిందా లేదని చెప్పి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఏంటంటే ఎక్స్కర్షన్ 1-2 అని చెప్పి ఏదైతే ల్యాండర్ దిగించాలో ల్యాండర్ నుంచి రోవర్స్ 1-2 అని బయటకు వచ్చాయి. ఎక్స్కర్షన్ 1-2 అనే రోవర్స్ బయటకు వచ్చింది. రోవర్స్ బయటకు వచ్చి ఈ యొక్క భూమిపైన కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినాయి అనమాట. సో అది మరొక అంశం ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు. సో భారత్కు అరుదైన అవకాశం లభించింది. 71వ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందనమాట. సో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు న్యూఢిల్లీలోని భారత్ మహామండపంలో ఈ యొక్క ఈవెంట్ జరగబోతున్నాయి. ఫైనల్స్ వచ్చేసరికి ముంబైలో జరగబోతున్నాయి. భారత్లో 28 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి అన్నమాట. మరొక అంశం 2 తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాల పురస్కారాలు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సో దేశవ్యాప్తంగా 19 మంది బాలబాలికలకు ఒక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డు ఇవ్వడం జరిగింది. దీనిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 వ్యక్తులు ఎంపికయ్యారు. ఇద్దరు చిన్నారులు ఎంపికయ్యారనమాట. సో వాళ్ళు చూసుకుంటే కనుక తెలంగాణ నుంచి కళలు సంస్కృతి విభాగంలో లక్ష్మీప్రియ, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాష్ ఎంపికయ్యారు. ఈ నెల 22న విజ్ఞాన భవన్లో జరిగే కార్యక్రమాలకి ద్రౌపది ముర్ము గారు వీరికి అవార్డులు అందజేస్తారు. అలాగే గణతంత్ర దినోత్సవంలో వీరు పాల్గొంటారనమాట. సో అది మరొక అంశం IIL నుంచి హెపటైటిస్ A టీకా అనమాట. సో ఇప్పుడు దాకా భారతదేశం అనేది ఈ యొక్క హెపటైటిస్ A టీకా కోసం విదేశాల మీద ఆధారపడేది. సో ఏంటంటే భారతదేశంలోనే స్వతంత్రంగా ఈ యొక్క IIL ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ అనే సంస్థ హెపటైటిస్ అనే టీకాని సొంతంగా అభివృద్ధి చేస్తుందన్నమాట. సో ఏంటంటే భారతదేశం యొక్క అవసరాల కోసం యొక్క ఉత్పత్తి అనేది కొనసాగుతుందని చెప్పి IILకి సంబంధించిన సంస్థ ప్రతినిధులు చెప్తున్నారన్నమాట. సో ఏదైతే ఈ యొక్క టీకా ఏదైతే ఉందో ఆ టీకాని హవిష్యూర్ అనే పేరుతో లాంచ్ చేయబోతున్నారన్నమాట. సో అది మరొక అంశం SC వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందనమాట. సో ఏంటంటే ఆ కమిటీకి సంబంధించి హెడ్గా ఎవరున్నారంటే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఏర్పడిందనమాట. మొత్తం 5 సభ్యులు అనమాట. ఈ యొక్క 5 సభ్యుల్లో ఫస్ట్ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు హోంశాఖ కార్యదర్శి, న్యాయ అలాగే గిరిజన సామాజిక న్యాయ శాఖ మొత్తం 4 ఉంటారన్నమాట సభ్యులు. మొత్తం 5 సభ్యులు. సో అది
ఇవి ఇప్పుడు వరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.